హలో లేడీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే షాపింగ్కి వెళ్ళాలి కదా అని త్వరగా వంట చేశానండి. కాస్త వంకాయ ఫ్రై చేయమన్నారు, ఈ వంకాయ ఫ్రై ఇలా చేసేసాను. మనకి పూజల్లో కల్లా ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ ఏంటంటే వరలక్ష్మి వ్రతమే కదా. దానికోసం అసలు ఎంత చక్కగా రెడీ అవ్వాలా, ఎంత చక్కగా అన్నీ తెచ్చుకోవాలా అని ఆలోచిస్తూనే ఉంటాము ఒక నెల నుంచే. నేను అంతేనండి. ఇంకా నిన్న కొంచెం షాపింగ్ చేశాను, ఈరోజు కూడా షాపింగ్ అని బయలుదేరాను. ఇక గబగబా పొద్దున్నే వంట అయిపోయిన తర్వాత క్యారేజీలన్నీ కట్టేశానండి. కట్టేసి ఇక రెడీ అయిపోయి ఇంకా మార్కెట్కి బయలుదేరి వెళ్ళిపోయానండి. 2-3 షాపులు తిరిగాను, నాకైతే నచ్చలేదు. సరే ఇక చందన గ్రాండ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో సేల్ అన్నారు, ఆడి సేలు, సిద్దూర్ సేల్ అని. ఇక వాటిలో ఇంకా చీరలు అవి తీసుకుందాం అని చెప్పి అక్కడే జాకెట్ ముక్కలు అన్నీ ఒకే చోట తీసుకుందాం అనుకొని వెళ్ళానండి. ఫస్ట్ అయితే జాకెట్ ముక్కలు చూశాను. ఒక 5 జాకెట్ ముక్కలు తీసుకున్నానండి. మీటర్ ముక్కలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. పెట్టేది ఏదో మనం మంచిదిగా పెట్టామనుకోండి, జాకెట్ కుట్టించుకోవడానికి బాగుండాలని నేను ఇంకా ఈ ముక్కలు తీసుకున్నాను. ఇది 100 రూపాయలు పడిందండి. జాకెట్ ముక్క 100 రూపాయలు పడింది కదా, నేను ఒక 5 తీసుకున్నానండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక చీర, అంటే తాంబూలం పెడతాం కదా, దానికోసం ఒక చీర తీసుకున్నాను. ఇది ఆఫర్లో వచ్చిందండి. ఇది 1000 రూపాయలు ఈ చీర. చూడండి, ఈ కలర్ బాగుంది కదా, ఇక మనం కూడా కట్టుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా బాగుంటుంది. ఈ శారీ లైట్ వెయిట్లో ఉంది, కలర్ కూడా చాలా బాగుందండి. లోపల పళ్ళు అవి కూడా చాలా బాగుంది. దీనికి బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. అందుకే నేను ఇంకా ఈ చీర తీసేసుకున్నాను. దీంతోపాటు అమ్మవారికి నేను బొమ్మ మనం విగ్రహం చేసి కడతాం కదా, అలా కట్టడం కోసం ఇంకొక చీర తీసుకున్నాను. ఆ చీర కూడా మీకు చూపిస్తాను. ఇది ఒక చీర. దీనికి చీర అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. ఇక ఈ రెండో చీర కూడా చూపిస్తాను మీకు. ఈ పక్కన పెట్టేసుకొని మీకు ఆ చీర కూడా చూపిస్తాను. చూడండి, అయితే మనం చీరలకు వెళ్ళినప్పుడు కాస్త మనం చూసుకొని తీసుకుంటేనే బెస్ట్ అండి. చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటాయి, అక్కడక్కడ చూసుకొని నిదానంగా తెచ్చుకోవాలి. జనం మాత్రం బీభత్సంగా ఉన్నారండి బాబాయ్. ఇంకా ఈ చీర చూసారా, ఇది చాలా బాగుంది. ఇది 3000 రూపాయల చీర అండి. ఇది కూడా ఆఫర్లోనే వచ్చింది. అంటే ఈ చీర ఎంత అనుకున్నారు? 1300 పడిందండి. అంటే 3000 రూపాయలది 1300కి వచ్చింది ఈ చీర కూడా. కానీ కలర్ బాగుందండి. మీకు చూపిస్తున్న కన్నా బయటికి ఇంకా బాగుంది కలరు. ఇది పింక్ కాదు, అలాగే మెరూన్ కాదు, లైట్ ఆరెంజ్ పింక్ కలిసిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది శారీ. ఇదైతే అమ్మవారికి కడతాను, అది కట్టి కూడా మీకు చూపిస్తానండి ఎలా కట్టానో కూడా. ఇక ఇవి చిన్న షాపింగ్ వరకే చేశానండి. అలాగే రూప్ కూడా తీసేసుకున్నానండి. ఇక అక్కడ తిరగడం ఎందుకు అని చెప్పి నేను ఇంకా అక్కడే తీసేసుకున్నాను, చందన గ్రాండ్లోనే. అక్కడైతే డిస్కౌంట్ ఇస్తారనుకున్నానండి. డిస్కౌంట్ అంతేం తగ్గించలేదు. ఎప్పుడు నేను 1 గ్రాములో తీసుకుంటాను. ఈసారి అయితే మరి బంగారం రేటు బాగా పెరిగిపోయింది కదండి, ఇంకా 1/2 గ్రాములో తీసుకున్నాను. 1/2 గ్రామ్ మీద 3 చిన్నాలు ఉంది. మనం తీసుకెళ్ళిన డబ్బులకి బడ్జెట్లో సరిపోతుందని చెప్పి నేను ఇంకా ఇది తీసేసుకున్నానండి. ఈ సంవత్సరం మనకి అమ్మవారు ఇది ఇచ్చింది అనుకుని సంతోషించడమే కదా, ఇక తీసేసుకున్నాను. ఇది ఎంత అయిందో కూడా చెప్తాను మీకు. ఇది 5000 చిల్లర అయిందండి. అంటే 3 చిన్నాలు ఎక్కువ ఉంది కదా, ఈ 5000 చిల్లర అయితే ఒక 400 తగ్గించారండి బేరమాడగా. చూడండి, దీనికి మనకి ఇది ఒకవేళ మార్చుకోవాలనుకోండి, అప్పుడు మనం మార్చేటప్పుడు ఎంత బంగారం రేటు ఉందో అంత బంగారం రేటే ఇస్తారంట. దీనికి ఒక కాగితం స్లిప్ కూడా ఇచ్చారండి. అది జాగ్రత్త చేసుకోవడమే మనం మార్చాలంటే. ఇక మనం ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని మారుస్తామండి, మార్చాం కదా. ఇక ఇది ఒకటి అండి. ఇంక ఇప్పుడు ఇవి తీసుకొని ఇక ఇంటికి వచ్చేసానండి. ఇంకా సాయంత్రం షాపింగ్ ఉందంటే ఫ్రూట్స్ అని, ఫ్లవర్స్ అని ఇవన్నీ కొనాలి కదా, వాటన్నిటికి కూడా వెళ్ళాలి. ఇక ఇవి తీసుకొచ్చాను కదా, ముందు మనం ఇవి చూపించేసుకోవాలి కదా, అందుకని వీడియో తీశాను. చూడండి, ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక సాయంత్రంలోపు అన్నీ కూడా తెచ్చేసుకోవాలి. కాస్త మా వారు కూడా ఫ్రూట్స్ అవి తీసుకొస్తానంటే ఇక నాకు బయటికి వెళ్ళే పని ఉండదన్నమాట. ఈ విధంగా షాపింగ్ చేసుకొని వచ్చానండి. ఆ పక్కనే ఉన్న షాప్లో గాజులు తీసుకున్నాను. గ్రీన్ కలరు అలాగే రెడ్ కలరు గాజులు తీసుకున్నాను. పసుపు కుంకాలు అలాగే ఒక్కపొడి ప్యాకెట్ల వరకు తీసుకొని ఇక నేను ఇంటికి వచ్చేసానండి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం ఇంకా మళ్ళీ మార్కెట్కి వెళ్దాంలే అని ఇక ఇంటికి వచ్చేసి మళ్ళీ కాస్త భోజనం చేసి అప్పుడు బయలుదేరుదాం అనుకుంటున్నాను. చూడండి, పసుపు కుంకాలు ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ మీకు చూపిద్దామని ముందు ఈ వీడియో తీసాను అనమాట. మళ్ళీ ఆ ఫ్రూట్స్ అవన్నీ వచ్చాక మళ్ళీ వీడియో తీద్దాంలే అని అండి ఒక చిన్న షాపింగ్ చేశాను. మళ్ళీ
దీనికి కలర్స్, శారీస్ కలర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.